నందమూరి బాలకృష్ణ బాబీ కాంబీలో తెరకెక్కుతున్న ఎన్బీకే 109 నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. సోమవారం అంటే జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లిమ్స్ విడుదల చేశారు. జాలి దయా పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నట్లు గ్లిమ్స్ చూస్తే తెలుస్తోంది. దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావలసింది జాలి, కరుణ, దయ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో గ్లిమ్స్ స్టార్ట్ అయింది. అంటే సినిమాలో బాలయ్య దుర్మార్గుల పట్ల ఎలాంటి జాలి, దయ లేకుండా వ్యవహరిస్తారని గ్లిమ్స్ తో క్లారిటీ ఇచ్చారు. దీంతో సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ అంచనా వేసుకోవచ్చు. ఇక రైల్వే స్టేషన్ లో పొగమంచులోంచి 2 బ్యాగులు పట్టుకుని బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. గ్లిమ్స్ లో ఈ ఎంట్రీ అదిరిపోయింది. ఇక వీడియో ఆఖర్లో బాలయ్య శత్రువుల తల నరికి గుర్రంపై స్వారీ చేయడం గ్లిమ్స్ కు హైలైట్ గా నిలిచింది. చివరిగా తమన్ మళ్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు. అయితే ఈ సినిమా టైటిల్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేస్తారని ఫ్యాన్స్ భావించినా మేకర్స్ వీటిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఇక పలు కారణాల వల్ల బ్రేక్ పడ్డ షూటింగ్ తిరిగి ప్రారంభమైందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే సినిమా 40% పూర్తయిందట. ఇక వరుస షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తి చేసి ఇదే ఏడాది సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాగా సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు.